నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పండగ శోభతో గ్రామం మొత్తం సందడిగా మారిపోయింది. కొత్తపేట వీధి కనకదుర్గా భవానీ హై స్కూల్ సెంటర్లో దుర్గాదేవి సెమీ పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనాలలో దుర్గామాత, శివపార్వతులు, విఘ్నేశ్వరుడు మొదలగు దేవతల వేషధారణలో గ్రామ ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగించారు. ఈ విజయదశమి ఉత్సవాల్లో విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించిన ఏనుగు, హంస వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెలుగుబంటి వేషాలు, తీన్మారు డప్పులు, బుట్టబొమ్మలు, లక్క గుర్రాల విన్యాసం, కోలాటం, డీజే సౌండ్ సిస్టంలతో గ్రామ వీధులన్నీ ఉత్సాహభరితంగా, యువత తీన్మార్ నృత్యాలతో సందడిగా మారింది. ఈ ఊరేగింపు కేవలం కరప గ్రామ ప్రజలను మాత్రమే కాక చుట్టుప్రక్కల మండలాల ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తపేట మెరక వీధి, పల్లపు వీధి, నీలయ్య తోట, ఏనుగుల వాహనాలు అద్భుతమైన అలంకరణలతో ఊరేగించారు. కొత్తపేట రామదాసు గుడి, మెరక వీధి, బీసీపేట, సీతమ్మపేట, పంచాయతీ దగ్గర ఎస్సీపేట ప్రధాన రహదారులపై హంసలు వాహనాలు ఊరేగుతూ గ్రామోత్సవం నిర్వహించి తెల్లవారుజాము జమ్ము పలవల సమీపంలో ఏనుగు, హంస ప్రతిమలను ఎదురెదురుగా ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల వలన గ్రామం సుఖశాంతులు నెలకొని పాడి పంటలు పుష్కలంగా ఉంటాయని ప్రజల నమ్మకం. ఈ ఉత్సవంలో కరప చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వీధుల గుండా బారులు తీరి కనుల విందుగా ఆస్వాదించారు. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు మేళా తరహాలో తమ వ్యాపారాలు నిర్వహించారు. రూరల్ సిఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో కరప ఎస్ఐ తోట సునీత తమ పోలీసు బృందాలతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా చూశారు. కరప గ్రామ ప్రజలంతా బంధువర్గాలతో అంబరాన్ని తాకిన దసరా సంబరాన్ని వీక్షించారు. మైసూరులో జరిగే దసరా ఉత్సవానికి ధీటుగా జరిగే కరప దసరా ఉత్సవం చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.